2 రోజుల నుండి ఒక న్యూస్ బయటకు వచ్చింది. వెబ్ సిరీస్లో బాగా పాపులర్ అయి ఈ మధ్యలోనే కమిటీ కుర్రాళ్ళు మూవీతో ఇంకా పాపులర్ అయి అలాగే కొన్ని మూవీస్లో మంచి పాత్రలకి సెలెక్ట్ అయి అలాగే అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి మూవీలో ఛాన్స్ కొట్టేసి ఒక మంచి క్యారెక్టర్తో ముందుకి రాబోతున్నాడు. అతనే ఎవరో కాదు, మన ప్రసాద్ బెహ్రా. అసలు ప్రసాద్ బెహ్రాని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ వారెంట్లో అసలు ఆ అమ్మాయి ఎలిగేషన్స్ ఏమని పెట్టింది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రసాద్ బెహ్రాతో 1 ఇయర్ పాటు పెళ్లివారం అండి అనే వెబ్ సిరీస్లో నటించింది ఆ అమ్మాయి. అయితే అదే వెబ్ సిరీస్ టైంలో కూడా ప్రసాద్ పైన తను కోప్పడి వెళ్ళిపోయిందని కూడా తెలిసింది. అప్పుడు మిస్బిహేవ్ చేశాడని, నచ్చక వెళ్ళిపోయానని చెప్తుంది ఆ అమ్మాయి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత న్యూ వెబ్ సిరీస్ అయిన మెకానిక్లో వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. ఈ 1 ఇయర్ గ్యాప్లో ప్రసాద్ తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడని, అందువల్లనే నేను మళ్ళీ తనతో యాక్టింగ్ చేయడానికి ఒప్పుకున్నానని చెప్తూ వచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు అసలు ప్రసాద్ ఈమెతో మిస్బిహేవ్ ఏం చేశాడు అంటే, తన ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశాడని, తన వెనకాల బ్యాక్ని హ్యాండ్తో టచ్ చేశాడని, వ్యంగ్యంగా మాట్లాడాడు అని, షూటింగ్లో కూడా అదే ఉద్దేశంతో ఒక అమ్మాయి అని కూడా చూడకుండా మాటలు అన్నాడని, ఇంతకు ముందు కూడా ఇలానే బిహేవ్ చేశాడు అని, అందుకే అతనితో మూవీస్ చేయలేదు అని మళ్ళీ తనే వచ్చి స్వయంగా నా దగ్గరికి వచ్చి సారీ చెప్పడం వల్ల తిరిగి నటిస్తున్నానని, అప్పటికి ఇప్పటికీ తన బిహేవియర్లో ఎలాంటి మార్పు రాలేదు అని తను పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్లో చెప్పింది. మళ్ళీ ఇంకో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ప్రసాద్ని అరెస్ట్ చేయించిన ఇదే అమ్మాయి కేసు వాపస్ తీసుకుందని, ప్రసాద్ రేపో ఎల్లుండో బయటకు వస్తాడని అంటున్నారు. చూడాలి మరి ప్రసాద్ కేసు విషయంలో ఏం జరుగుతుందో, అసలు ఎక్కడ ముగుస్తుందో అనేది చూద్దాం. ఇక్కడ తప్పు ఎవరిది ఉంది అని మనం కాసేపు పక్కన పెడితే, అసలు అక్కడ అలాంటివి ఏమైనా జరిగిందా అనేది పక్కన పెడితే, నేను ఇప్పుడు మాట్లాడేటివి ఎవరిని నొప్పించడానికి కాదు, అలాగని ఒకరిని టార్గెట్ చేసి కూడా కాదు. వీళ్ళిద్దరూ ఏదైతే పెళ్లివారం అండి వెబ్ సిరీస్లో కలిసి యాక్ట్ చేశారో అప్పుడే ఇలాంటి మిస్బిహేవ్ చేశారో అని ఈ అమ్మాయి అంటున్నప్పుడు అప్పుడే కేసు పెట్టాలి, లేదా ఫిల్మ్కి సంబంధించిన ఒక ఛాంబర్ కానీ కౌన్సిల్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో కంప్లైంట్ చేయాలి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కానీ ఆ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది, ఇద్దరికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ప్రసాద్ మూవీస్లో యాక్ట్ చేసి మంచి పేరు సంపాదించాడు. నెక్స్ట్ మూవీస్లో కూడా సైన్స్ చేశాడు, అంటే పెద్ద పెద్ద హీరోస్ తోటి కూడా. ప్రసాద్ ఒక యాక్టరే కాదు, మంచి రైటర్, డైరెక్టర్, రచయిత కూడా. ఒక మూవీ కూడా డైరెక్టర్గా చేస్తున్నాడని కూడా టాకు, అది కూడా ఒక మంచి హీరోతోటే. అయితే ప్రసాద్ వెబ్ సిరీస్లలో తన మాటలు కొంచెం డబల్ మీనింగ్తో ఉంటాయి, వ్యంగ్యంగానే ఉంటాయి. అలాంటప్పుడు ఎదుటి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అది మూవీ కాబట్టి వాళ్ళని ప్రత్యక్షంగా ఉద్దేశించినది కాదు అని, ఎదుట అమ్మాయిలు ఉండేసరికి వాళ్ళు మమ్మల్నే ఉద్దేశంలో పెట్టుకొని అన్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. సో దానివల్ల ప్రసాద్ లాంటి వ్యక్తులు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అంతకుముందు ఇలాగే పక్కింటి కుర్రాడు అంటే చందు సాయి అనే యూట్యూబర్ మీద కూడా ఇలాగే కేసు వేశారు, రేప్ అటెంప్ట్ చేశాడు అని. అతని లైఫ్ కూడా ఇలాగే మధ్యలోనే ఆగిపోయింది. కరెక్ట్గా చందు ఎదుగుతున్నాడు అనే అప్పుడే ఇలాంటివి వచ్చాయి. అంటే ఇక్కడ అమ్మాయిల్ని తప్పు అని నేను అనడం లేదు. అమ్మాయిల్ని తప్పు అనడం కంటే మీరు ముందే తప్పు జరిగినప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళను అక్కడితోనే ఆపేసి ఉంటే బాగుండేది. మళ్ళీ వాళ్ళతో కలిసి యాక్టింగ్ చేయడం ఎందుకు? మళ్ళీ అలాగే బిహేవ్ చేసేసరికి ఇలా వీళ్ళపైన కేసులు వేయడం ఎందుకు? మూవీస్ అన్నాక వాళ్ళు మీకు ముందే స్టోరీ చెప్తారు, ఇలా ఉంటుంది, ఇలా యాక్టింగ్ చేయాలి, ఇక్కడ ఫైట్స్ ఉంటాయి, ఇక్కడ ముద్దు సీన్స్ ఉంటాయి, ఇక్కడ ఏడుపులు ఉంటాయి, ఇక్కడ ఇలా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అంతా అయిపోయాక కావాలనే తాకారు, కావాలనే నన్ను అన్నట్టు అన్నారు అంటే ఎవరేం చేస్తాం? సో అందరూ ఇక్కడ 2 వైపులా థింక్ చేయాలి. ఎందుకు అంటే, ఒక అమ్మాయిని తాకడం, ముట్టుకోవడం అంటే
మాటలు అనడం అంటే అంత ఈజీ కాదు. మళ్ళీ అందులో కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు అమ్మాయిల విషయంలో. వాళ్ళకేదో మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల ఇలా ఆరోపణలు చేసి 14 రోజులు రిమాండ్లో పెడితే వాళ్ళ కెరీర్ పరిస్థితి ఏంటి? వాళ్ళు సమాజంలో అసలు ఎలా బతుకుతారు? ఇప్పుడు మనం అమ్మాయి నేమ్ ఎలాగైతే దాస్తూ కేసు ఫైల్ చేస్తున్నామో వీళ్ళని కూడా నేమ్స్ దాచిపెట్టే ఇంట్రాగేషన్ చేయండి. నేరం ఏదైతే ఆ అమ్మాయి పెట్టిందో అది ప్రూఫ్ అయ్యాకే పేర్లు బయట పెట్టండి. లేదు అంటే అమ్మాయి అతని పైన ఆరోపణలు చేసిన తర్వాత అతన్ని పర్సనల్గా ఇంట్రాగేషన్ చేయండి. అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకోండి. అప్పుడు కోర్టు రిమాండ్ అని పెట్టండి. అవన్నీ చేయకుండా అమ్మాయి చెప్పగానే కోర్టు రిమాండ్ అని చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? రెండు పక్కల న్యాయం ఉండేలా చట్టాలు ఉండాలి. అదే మొన్న అమ్మాయి టార్చర్ పెట్టింది అని ఒక వైఫ్ బాధితుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన అతుల్ సూసైడ్ చేసుకున్నారు. కానీ అమ్మాయిని ఎన్ని రోజులకు అరెస్ట్ చేశారు? అదే అబ్బాయి విషయంలో మీరు ఎందుకు సంయమనం పాటించడం లేదు? అందరూ అబ్బాయిలు తప్పు చేయరు, అందరూ అమ్మాయిలు తప్పు చేయరు. అలాగని అందరూ నీతిమంతులు కూడా ఉండరు, అటు అమ్మాయిల్లో అటు అబ్బాయిల్లో అయినా. కాబట్టి చట్టాలు కూడా జెండర్కి తగ్గట్టు కాకుండా అక్కడ అసలు ఏం జరిగింది అనే కోణంలో విచారణ చేసి అప్పుడు కేసు తీసుకోవాలని మా యొక్క విన్నపం. ఇప్పుడిప్పుడే ప్రసాద్ కెరీర్ పరంగా ఎదుగుతున్నాడు. ఒక మంచి మంచి సినిమాలలో సైన్స్ చేశాడు. అలాగే డైరెక్టర్గా కూడా ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇలా చేయడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు, గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. కొందరైతే గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు అసలు ఇలా చేయడం ఏంటి అని. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ 2024లో మరీ దారుణంగా డౌన్ టు ఎర్త్ ఎదిగిన వాళ్ళనే టార్గెట్ పెట్టుకున్నట్టు జరుగుతుంది సీన్స్ అంతా. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ తొక్కేస్తున్నారని మాట్లాడుకునే వాళ్ళు, కానీ అవి అసలు కంటికే కనపడబోయేవి. ఈ మధ్య కొత్త వాళ్ళు రావాలి, అప్పుడే సినీ ఇండస్ట్రీ బాగుంటుందని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువగా కొత్త వాళ్ళని తొక్కేస్తున్నారు, అవి కంటికి కూడా కనబడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ప్రసాద్ అరెస్ట్ విషయంలో ఏం జరిగిందనే కోణంలో విచారణ అనేది పర్సనల్గా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ అమ్మాయి కేసు పెట్టిందనే ఒకే ఒక ఉద్దేశంతో అతన్ని రిమాండ్కు పంపించారు. మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే అదే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ కేసు వాపస్ తీసుకుంది. అంటే ఇప్పటికీ తనకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో దీన్ని బట్టి అంటే ఇలా ఒక అమ్మాయి ఇలా జరిగిందని ఒక కేసు పెట్టగానే ఇలా రియాక్ట్ అవుతున్నందుకు అసలు చట్టాలు ఎలా ఉండాలి? మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పక్కాగా తెలియజేయండి. మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు, లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అంటే మమ్మల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.